నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. వరి కోతలు మొదలైనప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రైతుల ధాన్యం దళారుల పాలవుతోంది. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 669 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ధాన్యం సేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. ధాన్యం కొనుగోళ్లకు రైతులు ఎదురుచూపులు మిగిలాయి. ధాన్యం కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే యాసంగికి సంబంధించిన ధాన్యం వచ్చేసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు కాలేదు. దాదాపు 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకుంది. 669 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అధికారులు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి అయితే నెలకొంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. జిల్లాలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ధాన్యం దిగుబడి వచ్చింది. రైతులంతా ధాన్యాన్ని ఆరబెడుతూ ప్రైవేట్ వ్యాపారులకైతే అమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బాన్స్వాడ నియోజకవర్గంతో బోధనకు సంబంధించి కూడా ప్రైవేట్ వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే తమకు న్యాయం జరుగుతుంది అనేది వ్యాపారులు అయితే రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి. ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అధికారులు కూడా కొనుగోలు కేంద్రాలకు సర్వం సిద్ధం చేసినప్పటికీ ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ఇప్పటివరకు అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం అంతా రైతులు ఉన్నారు. జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కావాలి, కానీ పరిస్థితి ఎట్లా ఉంది? గత సంవత్సరం ఈ టయానికి చాలా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయి. ఈసారి చాలా లేట్ అవుతుంది. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతున్నారు. నేను తానకల, నా పేరు రాజిరెడ్డి, పాల్ద రాజిరెడ్డి, ఎడిపల్లి మండలం. మా దగ్గర ఇప్పటి వరకు అన్ని సొసైటీలలో కాంటలు చాలా అవుతుండే, కాలుగలేదు. ఈ అకాల వర్షాలలో చాలామందికి వడ్లు ఎండినాయి, కుప్పలు పెట్టుకుంటున్నారు. అవి మళ్ళీ పోయడానికి కూడా వేరే వాళ్ళకి ప్లేస్ లేదు. గవర్నమెంట్ అతి త్వరలో కాంటలు స్టార్ట్ చేసి కొంటా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే రైతుకు మిగిలింది కొద్దిగా ఇప్పుడు ఈ గత వర్షాకాల ఖరీఫ్లో లాభం రాలేదు. ఈ ఖరీఫ్లో కొంచెం దిగుబడి వచ్చి కొంచెం లాభం వస్తుందని అందరూ ఆశించింది ఒకే దిగుబడి కూడా మంచిగా ఉంది. కానీ గవర్నమెంట్ తొందరలో కాంటలు చాలు చేసి కొనుగోలు కేంద్రాలు చాలు చేసి తొందరగా అడ్లని లేపితే బాగుంటుంది. మీకు గోదాములు కాలు లేవు, మాకు ప్లేసులు లేవని చెప్పడం చాలా తప్పు. మీకు ఎక్కడ ప్లేస్ ఉన్నా ఇది ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్కడన్నా ధాన్యము ఇప్పుడు ప్యాడీ మన రైతుని వేరే స్టేట్లకు, వేరే కంట్రీలకు ఎక్స్పోర్ట్ చేయండి. గోదాములు కాల్ చేయండి. మా అడ్లు తొందరగా కొనండి. రైతులకు సహాయపడండి. గవర్నమెంట్ ఈ టైంలో రైతులకు ఆదుకోకపోతే ఎప్పుడు ఆదుకుంటుంది? మాకు అకాల వర్షాలు పడ్డాయనుకోండి, మా పరిస్థితి ఏంది? ఒక కుప్ప మళ్ళా మార్చాలంటే ఎంత కూలీలు అవుతుంది. ఇప్పటికే ఎండబెట్టి వర్షాలు, గాలీలు అంతా గందరగోళం ఉంది. సరే, గవర్నమెంట్ అందరికీ రైతులకు అనుకూలించి పనిచేస్తే గవర్నమెంట్ని ఆదరిస్తారు రైతులు కూడా. ఇప్పటికే ప్రారంభమైందా? ఇప్పుడు ఎట్లా ఉంది? గత సంవత్సరం ఇప్పటికి 10 రోజులు స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరం 10 రోజులు లేట్ అయిపోయింది. పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఇదైతే కూడా తెలుస్తే పరిస్థితి లేదు. ఇప్పుడు కాలేదు. ఇంకా అన్నిట్లో కుప్పలు చేసి పెడుతున్నాము. కాటలు చాలా అయితే ఇచ్చేస్తాము. అట్లా పరిస్థితి మరి. కాటల విషయాల్లో త్వరగా చాలు చేస్తే మేము ఇచ్చేయగలుగుతాము. అధికారులు ఏం చెప్తలేరు. ఏం ఇది లేదు. ఇబ్బందే సార్ మాకు. అందుకే వెయిట్ చేస్తున్నాము. కాటలు చాలా అయితే ఇచ్చేస్తాము. ఎండబెట్టి కుప్ప పెడుతున్నాము. ఎంతకంటే ఇది చేయాలా? 669 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేసింది. కానీ ఇంకా కొనుగోలు కేంద్రాలకు ముహూర్తం అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, కాంటాలు ఎప్పుడు పెడతారన్నది మాత్రం ఇంకా సందిగ్ధంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చొరవ చూపాల్సిన అవసరం ఎంత